గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శ్రీ శివభక్త విలాసం పెరే పురాణ కథలు, శివభక్త కథలు. ఇప్పుడు ఎపిసోడు 10 చెప్పుకోవాలి. 9లో ఏం చెప్పుకున్నామంటే, గౌరీవల్లభని ఆరాధించి ముకుందుని వల్ల తాను కూడా ప్రవృద్ధమైన సంపదను సంతరించుకున్నాడు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 10 కంటిన్యూ చేస్తున్నాం. ముచుకుందుడు శ్రీ అగస్త్యుడు ఏం చెప్తున్నా అంటే, ఒకప్పుడు సత్యసుందరుడైన శివుడు, సౌందర్య నాయకి శృంగాలహరి అయిన శాంకరి చట్టాపట్టాలతో ఏకశత పుష్ప వృక్షములతో సుశోభితమైన కైలాస శైలోపవనంలో ప్రవేశించారు. అనేక రకముల రసాలను ఆస్వాదించి మద్దతుగా నిరంతరం అంటే రంగురంగుల పెట్టెలతోనూ గొంతెత్తి కూయుతున్న రంగురంగుల పెట్టెలతోనూ, అదేవిధంగా ఆడ మగ నమ్మలతో క్రూర జంతువులు ఏమిచే స్వైర విహారం చేసే లేళ్లతోనూ నిండి ఉండి దర్శనం మాత్రం చేతనే పరవశత్వాన్ని పొందినట్టు చేస్తూ ఉన్నాయి. కామాంతకుడు కామేశ్వరుడు ఆయన శివుణ్ణి కామాక్షి కామేశ్వరి అయిన త్రిపుర సుందరి దేవి తోడి మదన వసుడు కామాతుడు అయిన నవప్రేమికుడు బిత్తిరి అయిన ప్రేయస్తో వలె శృంగార చేష్టలు మొహం అలంకరించుకుని అనురాగవళ్ళైన అగజానాయికతో పలు విధములు క్రీడించాడు. తర్వాత ఒక విశాలమైన బిలవృక్షపు నీడలో పూల పాన్పును అమర్చి దేవిని దానిపై కూర్చోబెట్టి సర్వగుహాశయుడైన దేవుడు ఆమె స్తుతిమెత్తని ఒడిలో హాయిగా మేను వాల్చాడు. పడమటి కొండ వెనుక రవి అప్పుడు కుంకుతూ ఉన్నాడు. కుంకుతూ బాలుడు గుమ్మడి పువ్వు మీద కుంకుమ పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణుడు. అది పరమపాపులనైన పవనమునచ్చడి పవిత్ర ప్రదోష సమయము. ప్రదోష వేళ బిల్వములతో శివార్చన కైవల్యప్రదము. ఆ సమయంలో కాటుక నలుపు రంగులు గల కోతి చెట్ల మీదుగా దుముకుతూ ఆ మారేడు చెట్టుపైకి చేరింది. తన జాతి సాధ్యమైన చేష్టతే అది కోమలములు అక్షతములు అయిన బిల్వదళములను తుంపి నేలపైకి జారబెడవగా అది దైవికంగా గౌరీ సమేతుడైన దేవుని పాదములపై పడినవి. అష్టోత్తర శతం వరకు ఈశ్వరుడు లెక్కించాడు. పెదవులపై వర్ణింప నలవి కాని లాచరేఖ విరియగా మెరిసే కళ్ళతో పార్వతికి ఆ వానరమును చూడమని సైగ చేశాడు. శ్రీమాత ఆ భాగ్యశాలపై తన కరుణాభాంగ వీక్షణను ప్రసరింపజేసింది. పశుపతి లేచి కోతిని దగ్గరకు రమ్మన్నాడు. పరమశివుని పులకరింపుతో పరవశించగా పరాబోధ స్ఫురించిన వానరము క్షణంలో చెట్టు దిగి వచ్చి అది ఆదిదంపతులను ప్రదక్షిణించి వారి పాదములకు ప్రేమాభిషేకం చేసింది. పరమేశ్వరుడు అనుగ్రహం వర్షిస్తూ పలికాడు. 100 సహస్రములపై 8 సంవత్సరములు మండలాధిపతిపై చక్రమును తిప్పి అంతమున సంసార చక్రమును అతిక్రమించి పుణ్యాత్ముడా శీఘ్రమే భూమిపై మనువంశంలో నీకు జన్మ కలుగుగాక. ఆశ్చర్యం! వానరం రోధించసాగింది. శివపాదం మీద ఉంచిన శిరము తీయదాయే. శివపాదం మీద నీ శిరస్సును రాదా? భవసాగరం మీద దుర్భర వేదన లేదా? శివ 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 అనరాదా? శివనామము చేదా? ఎట్లో గుక్క తిప్పుకుని ప్రభు అడిగిన వారికి ఇయరాదా ఆ వరము? ఇట్లా వియోగమొసగి మరలా పాదమును చేర్చుకుని నీ ఆంతర్యం ఎవరు తెలియగలరు? నీ ఆటకు నన్నే అరిచేసావా శివ? రాజ్యం ఇచ్చేదా, రాజును చేసేదా అన్నట్ల నన్ను వంచుట కాదా గురు? నిన్ను మరప చేయట కాదా అంటే నన్ను భూలోకమున ధనము అంటే నిన్నంటే శివుని కూడా అనమాట, మనం మర్చిపోతామని. భూలోకమున ధనము, వయస్సు, గొప్ప వంశము, ఉన్నత విద్య, సౌందర్యము మొదలైనవి మదమును పెంచి పోషించి నిన్ను కనుమరుగు చేస్తాయి. అన్నిటిని మించిన ప్రమాదం రాజభోగమే.
నేను ఇలా హాయిగా ఆనందంగా తృప్తిగా స్వేచ్ఛగా ఉండి నీ పదములను అంటి ఉండటం నీ చూచి నీకు కన్ను కొట్టిందా స్వామి అని పరిపరి విధములు బ్రతిమలాడుతున్న వానరులను ఓదార్చుతూ శివుడు, శాంతించు వానర శ్రేష్ఠ, ప్రదోష సమయంలో ఒక్క బిలవంతోడి నా అర్చన విశేష ప్రదాయని అజ్ఞానం చేత కానీ కాకతీయలేము కానైనను చేసిన నా పూజ రాజ్యభోగం నిచ్చును. విరక్తుడైన వాడు ప్రదోషమున నన్ను సేవించి ముక్తుడవును. అంతేగాని ఏ విధంగా నా అర్చన చేసినను అది ముక్తి ప్రథమని శాస్త్ర నిర్ణీతమైనదని పండితుల వివరణ. అజ్ఞాన పూర్వకమైనదని తెలుసుకొను. ఒక్క జన్మను పొంది దేవభావమును అనుభవించి పిదప నన్ను ఎరిగి ధ్రువమైన నా పదమును పొందెదవు. విష్ణు యొక్క సాంగత్యము చేత మా ఇరువురి దర్శనం నీకు సంభవింపగలదు. నీకు జరగబోనంతయు శుభమే. ఎలా శోకించదవు, చక్కగా భూలోకము వెళ్ళుము అన్నాడు. అప్పుడు వానరము, అక్కడ నాకు పూర్వస్మృతి కలుగుటకు ఈ ముఖమునే నాకు ప్రసాదించుము అన్నది. శివుడు అట్లేని అంత దానమందాడు. ఆ కోతి మనుకులమునందు ముచుకుందుడై అవతరించి తన రాజ్యమును ఇంద్రుని వలె పాలించాడు. అంతేగాక అతడు ఇంద్రుడికి స్నేహితుడై ఒకప్పుడు దైత్యులను జయించట్లో అతనికి సాయపడగా ఇంద్రుడు అతనిని అర్ధసింహాసనం ఇచ్చి సన్మానించాడు. అంత అతనికి మన్మథాకృతి సంక్రమించగా బృహస్పతి ఆశీర్వదింపబడి అప్సర స్త్రీలచే సేవలందాడు. తర్వాత ఇంద్రునితో పాటు ఐరావతునికి స్వర్గవీధిలో విహరించి ఇంద్రుడి భవనముకు రాగా అతడు శచీదేవి ముచుకుందని విష్ణుమూర్తిని వల్లే ఆదరించింది. ముచుకుంద దేవేంద్ర ఇద్దరు ఆశాగంగా స్నానమాడి ఇంద్రుని పూజామందిరమును ప్రవేశించారు. అది మణిమయ నిర్మితమై దివ్య ఆగర పరిమళతో హృద్యముగా ఉండింది. ముచుకుందని ఆసీన చేసి ఇంద్రుడు భస్మ రుద్రాక్షాది లాంఛితుడై సోమస్కందమూర్తిని ఆయన శివునికి అర్చన చేశాడు. రాజర్షి ముకుదుడు పార్వతీ స్కంద సమేత పరమేశ్వరు చూచి రోమాచితుడైపోయాడు. ఈశ్వరాకును పురస్కరించుకుని అతడి శివుని మనసాస్తుతించాడు. ఈ రహస్య పరివర్చకు సంప్రీతుడైన శంకరుడు అతనితో నన్ను భూమిపై ప్రదర్శించి ఆరాధింపము అని ఆదేశించాడు. పూజా నిముగ్రుడైన ఇంద్రుడు ఉపాసన పూర్తయిన తర్వాత సెలవు వెళ్ళిన భూపతిని స్వర్గాధిపతి గాఢాలంఘనం చేసుకుని నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అతడు, నీకు నా యందు స్నేహం అనొచ్చు, నీ సోమాస్కందమూర్తిని నాకేమో పూజించుకుందును అన్నాడు. చిరునవ్వు చెడన ముఖంతో ఇంద్రుడు, సఖా సత్యమిది, ఈ గోప్యమైన శివన్యాసము విష్ణు సంకల్పం, ఆయన అనుజ్ఞను పొందము అన్నాడు. ముచుకుందుడు హృదయం శివుని ధ్యానించి ఆయనచే ప్రేరితుడై వైకుంఠమును చేరి శ్రీహరిని అనేక రీతులు కీర్తించి తన కోరికను విన్నవించుకున్నాడు. హరి క్షణం ధ్యానించి పరమేశ్వరాజ్ఞ చేత అతనికి అనుమతినిచ్చాడు. ముచుకుందుడు ఇంద్రుడు చేరి హరి అనుజ్ఞ తెలియజేయగా ఇంద్రుడు మహాదుఃఖితుడైపోయాడు. అయ్యో, ఏ విధంగా ఏమవుతునిచ్చట, నా బతకర్త శూన్యమైపోనే, అతనికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటాను అని విచారించాడు. కొంత స్థిమితపడి రహస్యంగా విశ్వకర్మను రావించి ఆ మూర్తికి అభేదమైన నకలను తయారు చేయించి ముచ్చుకుందరికి ఇచ్చి పంపాడు. అతడు దాన్ని భూమిపై ప్రదర్శింపగా ఈశ్వరుడు అతనికి జరిగిన మోసం తెలిపేశాడు. ముచ్చుకుందుడు ఇంద్రుని తర్వాత తిరిగి వెళ్ళగా ఇంద్రుడు అతన్ని సముదాయించి తిరిగి కృత్రిమైన మూర్తిని మళ్ళీ ఇచ్చాడు. ఇలాగా 6 సార్లు జరిగింది. 7వసారి రాజర్షి శచీపతిని చేరి రోషం లేకే, దేవేంద్ర వంచింపము, ఈశ్వరాజ్ఞను నెరవేర్చు, లేనితో కలి ప్రవేశించును అన్నాడు. ఇంద్రుడు స్వస్థుడై ఈసారి సోమాస్కంద స్వయంభువ మూర్తిని రత్నసింహాసన సహితముగా భూపతికిచ్చి నెమలి కన్నులు, గొడుగు, శంఖము, జవ్వాది పుష్పములు, కలువల దండ, కర్పూర లేపనము సమకూర్చు నియమనిష్టతో పూజింపుము అని ఆదరంగా ఆశ్వాసించి పంపాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.